రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్ష నాయకులు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ తప్పక వర్తిస్తుంది. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మచ్చార్ల జితేందర్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి ప్రస్తుతం చేపడుతున్న రుణమాఫీ పథకం అర్హులైన రైతులందరికీ వస్తుందని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షం నాయకులని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మచ్చర్ల జితేందర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆదివారం రోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి 3 విడతలుగా రుణమాఫీ చేశారన్నారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కోట్ల రుణమాఫీ నగదు డబ్బులు పడ్డాయన్నారు. కేవలం 9 నెలల వ్యవధిలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నట్లు చెప్పారు. మిగిలిన అర్హులైన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని, వారందరికీ రుణమాఫీ అవుతుందన్నారు. గత బీఆర్ఎస్ 2వ దఫా పర్యాయంలో 5 ఏళ్లు గడిచిన రుణమాఫీ చేయకుండా అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులను దగా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసి ఆ టీఆర్ఎస్ నాయకుల తీరును విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానుకొని తామేం చేశామనేది రైతుల విషయంలో ఆత్మవిమర్శన చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోని హామీని నెరవేర్చుకుంటుందంటున్నారు. కొందరు రైతులకు తప్పులు ఉండడం వలన రుణమాఫీ వర్తించడం లేదని, వాటిని సరిచేసి తిరిగి అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారన్నారు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా రుణమాఫీ రైతులకు వర్తిస్తుందన్నారు. రైతులు అనవసరంగా ఇతరుల మాటలు నమ్మి అపోహ పడవద్దని ఇదవ చెప్పారు. రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులైన రైతులందరికీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని జితేందర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు బాబీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీతో ఫస్ట్ కలవడం బాగా మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతుంది. సీఎం గారు రుణమాఫీ గురించి మాఫీ చేయడం ప్రకటించాడు. ఆగస్టు 15 అని 3 విడతలుగా ఇప్పటిదాకా చేశాడు. రైతులు కొందరు ప్రజలు అంటే రైతులు కొందరు మాకు రాలేదని బాధపడుతున్నారు. దాంట్లో తప్పేం లేదు. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు 32,000 కోట్లు ప్రకటించాడు రైతు రుణమాఫీకి. అందులో ఇప్పటికి 17,900 కోట్లు, మినిమం 18,000 కోట్ల దాకా రిలీవ్ చేశారు. ఇంకా 14,000 కోట్లు అట్లుంది. అంటే మనం ఒక 100 మందిని తీసుకుంటే అందులో 60 మందికి ఆ డబ్బులు వచ్చినట్టు, ఇంకా 40 మందికి రాలేదు. ఆ లెక్కన సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉంది. రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇలా గవర్నమెంట్ వచ్చి మినిమం ఒక 9 నెలలు అవుతుంది. మేము 4 ఏళ్ళు అధికారంలో ఉండేది ఉంది. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయడం జరగదు. ప్రతి రైతు బయోడేటా కూడా కలెక్టర్లకు ఇచ్చారు. రేషన్ కార్డు కుటుంబ పరమంగా రుణమాఫీ అని చెప్పాడు. కుటుంబంలో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. దాని డేటా ఇలా కొన్ని బ్యాంకులలో చెప్తున్నారు. 2,700, 3,000 ఖాతాలు ఉన్నాయి, అందులో 6,700 వచ్చినాయని చెప్తున్నారు. ఒక నిమిషంకు చేస్తే అందులో 2,000, 3,000 ఉంటే 50% డబుల్ అకౌంట్లు ఉంటాయి. అందులో 1,500 మందికే వచ్చేది యాక్చువల్. మరి అందులో రేషన్ కార్డు ఉన్నోళ్ళ ఇప్పటిదాకా ఒక ప్రెస్ సోదరుడు అన్నాడు, ఏమని, నాది ఒక 0 తప్పు పడితే నాది రాలేదని చెప్పాడు. దానికోసం వెయిట్ చేయండి. మీ ఇళ్లకు అతి త్వరలో ప్రతి ఆఫీసర్ వస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు. ఎక్కడ మీకు లోన్ రాలేదు, ఎందుకు రాలేదు, మీ కుటుంబంలో ఎందరున్నారు అందరిది కూడా తీసుకొని మాపేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి దృష్టి గారు, సీఎం దృష్టి గారికి కానీ, ఆర్థిక మంత్రి దృష్టికి కానీ, మంత్రివర్గానికి కూడా, ఇక్కడ లోకల్ నాయకులు కానీ, డిస్టిక్ నాయకులు కానీ, మేము ఎవరు తోచినంత వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి కూడా టైం తీసుకొని వాళ్ళు ఇప్పటికీ ఆఫీసర్తో ఏంది అని ఆలోచనలు ఉన్నారు. ఇంకా 14,000 కోట్లు రిలీవ్ అయినాక రుణమాఫీ కాని వారు బాధపడితే తప్పు లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లెక్క మేము 1,00,000 మాఫీస్తున్నాము, కొందరికి ఇచ్చి కొందరికి మోసం చేయడం అయితే జరగదు. మేము మ్యాక్సిమంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే వెళ్తాం. ఇంకోటి మీ ప్రెస్ సోదరులకు కూడా ఏంటంటే, ఇలా బ్యాంకు వల్ల తప్పు ఉందా, గవర్నమెంట్ తప్పు ఉందా, లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ తప్పు ఉందా? మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు బ్యాంకు పోయి వాళ్ళు లిస్టు పంపినామని చెప్తున్నారు. ప్రతి లిస్టు మీరు టేకప్ చేయండి, ప్రతి బ్యాంకు పోయి. సరే, ఎక్కడ తప్పు జరిగింది మీకు కూడా అవగాహన వస్తుంది. రేపు ప్రజలకు కూడా మీరు చెప్పగలుగుతారు. మా ఆలోచన అది. సరే, కొంచెం ప్రాబ్లం ఉంటాయి. కొందరు భూమి ఈయన పేరు మీద ఒకళ్ళు తీసుకొని ఎన్నో మిస్టేక్లు ఉన్నాయి. ఖాతాలకు అన్నిటికీ రాస్తా అనేది గ్యారెంటీ లేదు. వీళ్ళు కూడా ఏం చేశారు, తను కట్ పెట్టాడు 18 నుంచి పలానా టైం దాకా అని. వీళ్ళు బ్యాంక్ వాళ్ళు కొన్ని రెగ్యులర్నే పంపురు, కొన్ని పంపలేదు అంటారు. కాబట్టి మీరు కూడా ప్రెస్ సోదరులు దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి తీసుకుంటే బాగుంటుందని మీకు నమస్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతి రైతుకు కూడా ఇంకో బాధ ఏమవుతుందంటే,
ఇంతకుముందు కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేసిండు అన్న. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలే. ఇప్పుడు కూడా ఏమైంది, వాళ్ళకి వచ్చినాయి, వీళ్ళకి రాలే. బాధ ఏంటంటే రేపు కూడా మాకు రాదేమో, ఇది 3వ విడతలు అన్నాడు, ఆగస్టు 15 అని చెప్పాడు సీఎం గారు. లాస్ట్ టైం మాకు రాదేమో అని బాధపడుతున్నారు. అట్లా ఏం లేదు. ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం అందరికీ ఇవ్వడమే జరుగుతుంది. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా రైతుగా ఫార్మర్ పాస్బుక్ ఉంటాయని చెప్పాడు. దాని గురించి కలెక్టర్లకు ఆదేశించి అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఎంక్వైరీ చేయించి మొత్తం డేటా తీసుకోవడం జరుగుతుంది. 3 లోన్ ఉందన్న. ఒక కుటుంబంలో 3 లోన్ ఉంది, 6 లక్షలు 5 లక్షలు ఉంది. అంటే దాని గురించి కూడా ఆలోచిస్తారు. ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి మాకు వస్తుంది. ఆయనకు ఎంత ఉంది, 1,50,000 ఉందా, 2 లక్షలు ఉందా, 2,50,000 ఉంటుంది. ఆయనది కట్ ఆఫ్ చేస్తారా లేకుంటే అందరిది కట్టిపెట్టా, దాని గురించి డిస్కస్ చేస్తారు. రైతుకు కూడా కొంచెం భారం అవుతుందా ఏంది అని ఆలోచిస్తారు. కానీ ఆ కుటుంబ 3 కలిసి 6 లక్షలు ఉంటే వచ్చేది 2 లక్షలే. 4 లక్షలు కట్టుకోవాలి దగ్గర ఉంటుంది అంతే కదా. కుటుంబం అని ఒక కుటుంబంలో 2 ఒకరికి రాదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.